హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన సింపుల్ రెసిపీ టమాటా అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. సో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఇక్కడ అల్లం ముక్క చిన్న సైజుది తీసుకొని బాగా వాష్ చేసి ముక్కల కింద కట్ చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు టమాటాలు ఒక 5 or 6 లేకపోతే ఒక 7 కానీ మీడియం సైజ్ టమాటాలు తీసుకొని బాగా వాష్ చేసి ఈ సైజు ముక్కల కింద చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు కారం మీకు ఎంత సరిపడుతుందో అన్ని ఎండుమిరపకాయలు, నేను ఇక్కడ 8 ఎండుమిరపకాయలను తీసుకున్నాను. సో ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి, ఇక్కడ మీరు కొన్ని వెల్లుల్లి కూడా తీసుకుంటే మీకు చాలా టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. సో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా మీరు ముక్కగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండండి. అల్లం వెల్లుల్లి ముక్కలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిన తర్వాత మూడింటిని తీసి ఒక చిన్న ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే ప్యాన్లోని మనం తరిగించుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని బాగా వేపుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ నేను ఒక స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. సో ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా వేపుకున్నటువంటి ఎండుమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అనేవి వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత మనకు టమాటా ముక్కలు ఆల్రెడీ బాగా మగ్గున్నాయి కదా, అది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం మిక్సీ జార్లో ఉన్నటువంటి టమాటా పేస్ట్ని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చట్నీకి తాలింపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ మినప్పప్పు వేసుకొని బాగా తాలింపు పెట్టుకున్న తర్వాత దాన్ని చట్నీలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, రుచికరమైన టమాటా అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ, అన్నంలోకైనా సరే చాలా బాగా కుదురుతుంది. అండ్ ఒక్కసారి ట్రై చేసి చూస్తే తప్పకుండా మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.